ఇటు తెలంగాణలో మరోసారి పెట్రోల్ లేదు అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. గతంలో 15 రోజుల కిందట కూడా మనం చూసాము పెట్రోల్ లేదంటూ నో స్టాక్ అంటూ కూడా ఇటు పెట్రోల్ బంకుల ఎదుట నో స్టాక్ బోర్డులు పెట్టినటువంటి సందర్భం కనిపించింది. మళ్ళా 2 రోజుల నుంచి కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలుస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ప్రజలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా నో స్టాక్ బోర్డులు పెట్టడంతో పెట్రోల్ దొరకదేమో అన్న కొంత నేపథ్యంలో వారంతా కూడా పెట్రోల్ బంక్లోకి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేపించుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ప్రస్తుతం మనం ఏదైతే ఎర్రమంజల్ మెట్రో స్టేషన్ కింద ఉన్నటువంటి ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నామో ఒకసారి చూడవచ్చు ఏ విధంగా వాహనదారులు పెట్రోల్ బంక్ల వద్ద బారులు కడుతున్నారనేది స్పష్టంగా మనకి విజువల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇది అన్ని పెట్రోల్ బంక్ ముందట కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ అటు ఏపీ కూడా భారీ ఎత్తున ఇటు వాహనదారులు పెట్రోల్ కోసం పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారి పెట్రోల్ లేదంటూ నో స్టాక్ బోర్డులు పెట్టడంతో కొంత వాహనదారులు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ పెట్రోల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచనలో దాదాపు ఆల్మోస్ట్ కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకున్నటువంటి పరిస్థితులు 500 నుంచి 1000 రూపాయలు కూడా పెట్రోల్ కొట్టించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో పెట్రోల్ కూడా బంకులలో కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ఏదైతే రీసెంట్గా ఈ పెట్రోల్ బంద్కు గల కారణాలు కూడా కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఆ బంకులోకి వచ్చేటటువంటి ఆ పెట్రోల్ ఏదైతే ఉందో అది స్టాక్ సంబంధించి ముందుగానే డబ్బులు పే చేస్తేనే ఆ పెట్రోల్ అనేది పంపిస్తామంటూ కూడా అటు ఏదో డీలర్ల నుంచి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దానివల్లనే కొన్ని ఈ పెట్రోల్ బంకులు యాజమాన్యం వీరంతా కూడా ముందుగా డబ్బులు పే చేయడం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇందులో వారంతా కూడా నో స్టాక్ బోర్డు పెట్టుకొని ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో ఇన్ని డబ్బులు పెట్టి తీసుకురావడం ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వారంతా కూడా పెట్రోల్ బంక్ ఓనర్లు అంతా కూడా వారు కొంత పెట్రోల్ విక్రయించే దాంట్లో కూడా నో స్టాక్ బోర్డులు పెట్టి ఆగిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా. కొంత మనతో మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. వారి ఒపీనియన్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి అనేది కూడా. అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎర్రగడ్డ. ఏంటి మరి పెట్రోల్ లేదంటున్నారు, ఏమన్నా నాకు తెలియదు. అది ఏం చెప్పాలి? టీవీ చూస్తారు. ఎంత కొట్టించుకుంటారు పెట్రోల్? ఎంత కొట్టించుకుంటారు ఏమన్నా నాకు తెలియదు. ఇప్పుడే వచ్చాను. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారా? 200 వేసి 200 కొట్టించుకుంటారు. ఏం పని చేస్తుంటారు? కార్పెంటర్. ఇంతగానం లైన్లో కొట్టించుకోవడం అవసరం, తర్వాత కొట్టించుకోవచ్చు. వేసుకోవాలి కదా అన్న, నాకు పనికి పోవాలి. ఈ పరిస్థితి రకరకాల రీజన్స్ చెప్తా ఉన్నారు వారంతా కూడా. మొత్తానికి పెట్రోల్ లేదు అనే చర్చ అయితే నడుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాయ్, ఎక్కడి నుంచి? क्या बोल रहा हूँ, पेट्रोल नहीं है ना? हाँ, पेट्रोल में 4.5 चल रहा। तो क्या बोल रहा हूँ, गवर्नमेंट कैसे? गवर्नमेंट क्या जंग चल रहा, पेट्रोल नहीं है, पेट्रोल 4.5 चल रहा। ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారంతా కూడా ఇబ్బంది పరిస్థితి ఏర్పడకూడదు ఏంటి అనేది కూడా. అన్న ఎట్లా చూస్తారు? పెట్రోల్ నో స్టాక్ అని బోర్డులు వెలుస్తున్నాయి, వాహనదారులకు ఇబ్బంది జరుగుతుందా? జరుగుతుంది, చాలా ఇబ్బంది జరుగుతుంది. ప్రతి దగ్గర పోయినా కూడా ఈ నుంచి అంతవరకు పంజగుట్ట, ఇప్పుడు నేను పంజగుట్ట నుంచి వస్తున్నాను, అక్కడ పంజగుట్ట అంతవరకు లైన్ ఉంది. ఏం ప్రభుత్వము ఏం చేస్తున్నారు అసలు? ప్రభుత్వం గురించి చూసుకోవాలి కదా, ఫస్ట్ అలా చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రభుత్వానికి. ఇట్లా ఉందా లేదా, దానివల్ల అలర్ట్ అవుతారు కదా. ఇంత ఎండలో ఇప్పుడు డ్యూటీకి వదిలేసి ఇంత ఎండలో తిరిగి ప్రభుత్వం ఎందుకుంది మరి? ప్రభుత్వము మేము ఎందుకైనా ఓట్లేసింది ప్రభుత్వానికి? ఏం కారణం వల్ల ఓట్లేసినాం మేము? అరే మాకు మంచి జరగాలి, మాకు మంచి ఏది తక్కువ ఉండకూడదు. మొన్నటిదాకా అది తక్కువ అన్నారు, ఇప్పుడు మొన్న గ్యాసులు కూడా తక్కువ చేసారు. దాంట్లో పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలీదా ప్రభుత్వానికి? ప్రభుత్వాన్ని మేము ఎందుకు ఎన్నుకున్నాము? కావాల్సింది అందుకే కదా. ఏదైనా కూడా మాకు చూడాలి. ఏదైనా మేము ఓటేసింది ఎందుకు? మాకు ఇంత వాల్యూ ఉంది, ఆ వాల్యూ మేము నిరూపించుకోవాలని ఓటేసినాము. ఆ ఓటు కూడా ఫైదా అనేట్లు చేస్తుంది ప్రభుత్వము. ఎట్లుండాలి? ఎట్లయితే మొన్నటి వరకు గ్యాసులు బంద్ అయిన పరిస్థితి, గ్యాస్ లేక అటు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న పబ్లిక్. ఇట్లా ఏదో గవర్నమెంట్ ఏదున్నా కూడా మాకు రిపోర్ట్ ఇవ్వాలి ఫస్ట్. అలా ఉందా లేదా? ఇక్కడ పెట్రోల్ పంప్కి వస్తేనేమో వాళ్ళు అంటారు ఉంది అంటారు, వాట్సాప్లో మెసేజ్ చూస్తేనేమో ఎవరు కూడా అసలు పెట్రోల్ లేదు, ఎవరికి దొరకలేదు. ఇప్పుడు మేము విలేజ్కి వెళ్ళాలి, అక్కడ మా ఊరికి ఈ నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళాలి. మాకు పెట్రోల్ లేకపోతే మేము బస్సులు వెళ్ళలేము. ఇప్పుడు బస్సులు కూడా బంద్ అయినాయి. మా పరిస్థితి ఎట్లా మరి? ప్రభుత్వం తెలియాలి కదా, చూసుకోవాలి ప్రభుత్వం అంతా. ప్రభుత్వం చెప్తుంది, ఇటు సివిల్ సప్లై శాఖ చెప్తుంది,
పెట్రోల్ ఎట్లాంటి కొరత లేదు, పెట్రోల్ దొరుకుతుంది సులభంగానే, ఎవరు ఇబ్బంది పడద్దు అనేది ప్రభుత్వం నుంచి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం చెప్తుందన్నా, కానీ పబ్లిక్ కూడా తెలవాలి కదా. అది పబ్లిక్ ఎంత చెప్పినా కూడా అర్థమవుతలేదు. ఇంతానం బండ్లు వేసుకొని వస్తారు, వేస్టే కదా పబ్లిక్ కూడా. ఇప్పుడు ప్రభుత్వానికి దిమాగ్ లేదో, పబ్లిక్ దిమాగ్ లేదో అసలు అర్థం అవుతలేదు. ఏ సిచ్యువేషన్ అయినా కూడా మంచి హ్యాండిల్ చేస్తే, ఒక పద్ధతికి వేస్తే అందరు తెలుస్తుంది. ఇప్పుడు ఇంత పోలీసు వాళ్ళు పెట్టి కూడా తెలుస్తుంది కదా, వాళ్ళు కూడా పెట్రోల్ లేదేమో అందుకే వీళ్ళు కూడా చిల్ల పడ్డారని పబ్లిక్ పోయించుకుంటారు కదా. ఇట్లా ఏది కదా. టైం పడుతుంది మామూలుగా ఇప్పుడు పెట్రోల్ కొట్టించడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. 1 అవర్ పడుతుంది. 1 అవర్ వరకు మేము డ్యూటీ వదిలేసి ఇక్కడ వచ్చి వెయిట్ చేయాలంటే మాకు ఎట్లుంటుంది పరిస్థితి? మంచిది కాదు కదా. ప్రభుత్వం ఉంది, చెయ్యాలి. ప్రభుత్వం మేము ఓటేసినాం, దాన్ని నిలబెట్టుకున్నాం కాబట్టి ప్రభుత్వానికి చెయ్యాలి ఏదైనా ఒకటి. ప్రభుత్వం ఇట్లా వేస్తే ఎట్లా? ప్రభుత్వం నుంచి పెట్రోల్ ఉందంటున్నారు, ఇక్కడ చూస్తేనేమో ఇంతమంది లైన్ కడుతున్నారు. ఎట్లా? అదే అర్థం అవుతలేదన్న నాకు కూడా. నేను చాలా మందికి అడిగాను, నేను చాలా పెట్రోల్ పంపులు కూడా తిరిగాను ఇప్పటి వరకు, కానీ అక్కడ ప్రతి పెట్రోల్ ఉందంటున్నారు. పబ్లిక్ ఎందుకు ఉంటారు అది కూడా అర్థం అవుతలేదు. వాహనదారు కావాల్సిన దానికంటే ఎక్కువ ఫుల్ ట్యాంక్ చేపించుకుంటున్నారు, ఎక్కువ పెట్రోల్ తీసుకోవడం. అవును, అట్లా వీళ్ళకి ఏంటంటే బంకు వాళ్ళకు ఒక రోజులో రావాల్సిన ఇన్కమ్ 3 days రావాల్సిన ఇన్కమ్ ఒక రోజులో వచ్చేస్తుంది. వాళ్ళు సేఫే ఉంటారు. ఇప్పుడు మేము రాసేది మేమే కదా ఆడ. ఇంతమంది కూడా ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పాలి చెప్పు? ఎవరి మైండ్ సెట్ చేసి కూడా కొట్టించుకుంటారు. చాలా కొందరు బాటిలలో తీసుకెళ్తున్నారు. ఏం అవసరం అంతా, ఎంత అవసరమో అంత కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు. మనోలే కొంచెం పరిచయం చేస్తారు. పబ్లిక్ కూడా చాలా మైండ్ సెట్ బాగాలేదు పబ్లిక్ది. ఇట్లా ఉండకూడదు. పబ్లిక్ కూడా చేంజ్ కావాలి, మైండ్ సెట్ చేంజ్ కావాలి పబ్లిక్ది. ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి, అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఫేక్ న్యూస్లకు సంబంధించి ఇవన్నీ కూడా పట్టించుకోవద్దు. కానీ కొన్ని బంకులు మాత్రం క్లోజ్ అయిన పరిస్థితులు, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ పెట్రోల్ విక్రయించడం, ఎక్కువ పెట్రోల్ కొట్టించుకోవడం కావచ్చు. అదేవిధంగా బంక్ యాజమాన్యం కూడా ఆ పెట్రోల్ని తీసుకొచ్చే పరిస్థితి వారు ఎక్కువగా అమౌంట్ మొదటగా పే చేసే విషయంలో కూడా వారు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏంటి, ఏం చెప్పదలుచుకుంటారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఉప్పు కూడా. చూసారా ఇట్లాంటి కొరత, ఇంత పెట్రోల్ బంక్లో ఇంత లైను వెయిట్ చేయడం, ఇదంతా ఏంది, ఏమనుకోవచ్చు అసలు? నేను ఏమంటున్నా అంటే, ప్రభుత్వ బస్సులు ఉన్నాయి కదా, ఆ బస్సులు నడితే చాలు. ఇక బైకులు మన కామనే, వీలైతే వెళ్ళొచ్చు, లేకపోతే తన సైడ్కి పెట్టేసి బస్ పోవచ్చు. ఈ పెట్రోల్ కొరత వల్ల ఎలాంటి నాకైతే టెన్షన్ లేదు. ఎందుకంటే కామనే, సిటీ కాబట్టి 100% కామనే ఉంటుంది. నార్మల్ టైంలోనే లైన్ ఉంటుంది. ఇప్పుడు జర తక్కువ ఉంది కాబట్టి టైట్ అయింది. అంటే ఈ తక్కువగా ఉన్న కారణం ఏంటంటే, నాకు తెలిసిన విషయం, బంక్ వాళ్ళు ఇంతకుముందు ఆయిల్ పోసినప్పుడు అమౌంట్ ప్లే చేయకపోవడం, 50,000 1 lakh ప్లే చేయరు కదా, దానివల్ల ప్రాబ్లం కావచ్చు. కానీ నాకైతే ఎలాంటి అభ్యసనం ఏం లేదు. పెట్రోల్ వల్ల స్టాక్ పెడుతున్నారు కదా పెట్రోల్ బంక్, నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు చాలా వరకు కూడా. నో స్టాక్ బోర్డు అంటే ఆయిల్ లేకపోవడం వల్ల, లోపల ట్యాంకులా లేకపోవడం వల్ల, అంతే. తెప్పించుకోవాలి కదా, ఇటు ప్రజలకు కూడా వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. కరెక్టే. కానీ ఇంకోటి, ఇప్పుడు ప్రైవేట్ అంటే ఓకే, ప్రభుత్వ బంకులు ఉన్నాయి కదనా, ప్రభుత్వ బంకులు ఉన్నాయి కదా, దాడుల్లోనే స్టాక్ ఉంటే చాలు మనకు. ఇప్పుడు ప్రభుత్వ బంకులు, డిపార్ట్మెంట్ బంకులు ఉన్నాయి కదా, అగ్రికల్చర్లో కానీ ఇట్లా కొన్ని సర్కిల్ నాగోళ్ళ అట్లా ఉన్నాయి కదా, అలాంటి సర్కిల్ ప్రభుత్వ బంకులోనే స్టాక్ ఉంటే చాలు మనకు. నాకైతే ఈ పెట్రోల్ వల్ల నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. నాకైతే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. లైన్ తక్కువ ఉందని వచ్చినాం, అంతే. చాలా చోట్ల భారీ లైన్లు ఉన్నాయంట కదా. ఉన్నాయి బార్ లైన్ ఉన్నాయి, ఎక్కువ పబ్లిక్ ఉన్నారు. కొన్ని బంకుల కాడ ఇట్లా లైన్లు ఉంటారు కదా, బండి ముందుకెట్ట అంటే కొంచెం తీయకపోతే నిన్న ఒకదాని న్యూసెన్స్ కూడా ఇది కొట్టుకున్నారు కూడా. అట్లా గొడవ అయితే కూడా మళ్ళీ బంకులు ఏమంటలేరు, మాకెందుకు అన్నట్టు వాళ్ళంటారు. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజలే కదా ఇబ్బంది పడేది, ఇక్కడ ప్రజలే ఇబ్బంది పడేది. కానీ దీన్ని చూసుకోవడం ప్రభుత్వం మంచి చూసుకుంటే చాలు, అంతే. ఏం లేదన్న, ప్రభుత్వం మంచి చూసుకుంటే చాలు. ప్రభుత్వ బస్సులు నడిస్తే చాలు. నా ఓపెన్, నా పేరు మరి ఇప్పుడు అదే నడిస్తే చాలు మనకు, అంతే. మనకి బండి పెట్రోల్ అయిపోయింది అనుకో, ఉత్తర సైడ్ కట్టేసి బస్ ఎక్కిపోవాలి. మనకి వెళ్ళినప్పుడు పెట్రోల్ వస్తున్నా వేటోళ్ళకి, గల్లీ సందులో వేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది అంటే ఇక దీన్ని ఏం చేయలేరు, కామనే. ఇంకా కామనే. నాకైతే ఈ పెట్రోల్ బంద్ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే లేదబ్బా, నిజంగా చెప్తున్నా. నాకైతే ఎలాంటి ఇబ్బంది పడతలేను. ఏ గంట సేపు అయినా ఆగి కొట్టించుకోపోతారా? ఆగను. ఏలే, లైన్ తక్కువ ఉండే ఒకటి. ఇది ఒక్కొక్కరిది డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నది. సో బంకులు మాత్రం నో స్టాక్ పెడుతున్న బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, పెట్రోల్ కూడా దాదాపు 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా పెట్రోల్ కొట్టించుకుంటే వరకు కనిపిస్తూ ఉన్నది. క్లియర్గా చూడొచ్చు, భారీ ఎత్తున లైన్ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనం మాట్లాడుతుంటే కూడా దీనికి సంబంధించిన ఓనర్లు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఏం లేదు, కొరత ఏం లేదు, మీరు వెళ్ళండి అంటూ కూడా
వారు కూడా కొంత మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వారు యాజమాన్యం మీద కూడా కొంత ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే లైన్ విషయంలో ఈ లైన్ రావద్దంటూ కూడా ఏదైతే వారు కూడా ఈ ఒకే లైన్ మీదుగా వచ్చే విధంగా రావాలంటూ కూడా ఇటు పెట్రోల్ సిబ్బంది, ఇక్కడ పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా ప్రయాణికులతో లైన్ క్రమశిక్షణగా రండి అంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. ఆ విషయంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం జరుగుతూ ఉంది. ఇక్కడ అంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా మనం ఒక్కసారి చూడవచ్చు. భారీ ఎత్తున ఈ ఆటోలకు సంబంధించి ఈ వెహికల్స్కి సంబంధించి కూడా భారీ ఎత్తున దాదాపు 1 కిలోమీటర్ మేర మనకి ఆ లైన్ కనిపిస్తూ ఉన్నది ఆటోలకు సంబంధించి. దానివల్ల ఈ పంజాగుట్ట నుంచి ఇటు ఖైరతాబాద్ మీదుగా వెళ్ళేటటువంటి ప్రాంతంలో కూడా భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ ఉన్నారు ఈ ట్రాఫిక్ సంబంధించి అంతా కూడా. సో ఒక్కసారిగా పెట్రోల్ లేదు అనగానే చాలామంది కూడా మరి దానికి సంబంధించి వెహికల్స్ అవసరం లేకుండా కూడా ఎక్కువ కొట్టుకుంటున్నారు అనేది ఇటు ప్రభుత్వం నుంచి కూడా రీసెంట్గా చెప్పిన సందర్భం కూడా మనకు కనిపించింది. సో ఇదంతా కూడా కొంత ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఏపీ కావచ్చు, కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రజల్లో భయాందోళనకి గురవుతూ ఉన్నారు. రీసెంట్గా గ్యాస్కి సంబంధించి కూడా షార్టేజ్ ఏర్పడడం, గ్యాసులు కూడా దొరకకపోవడం, ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు మనకు కనిపించాయి. ఇప్పుడు పెట్రోల్ విషయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలిసడంతో అందరూ కూడా రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం అన్న, చెప్పండి ఏమంటున్నారు యాజమాన్యం? क्या बोलेंगे वो, या कुछ भी नहीं. कैसा ट्रैफिक है, तो कबू न बोल रहे दलाना है नहीं दलाना बोल कर न डिमांड करे. तो ऐसा तो पेट्रोल नहीं खोलना ना, पेट्रोल में प्रॉब्लम हो रहा. जॉब को जाना रहता, हॉस्पिटल रहता, इमरजेंसी रहता. अभी लोग है कि दलाना नहीं दलाना बोल कर ना बैड लैंग्वेज यूज कर रहे हो ना, कैसा बात कर रहे हो ना. प्रॉब्लम होते जा रहा, क्या करेंगे भैया बोलो. उन्होंने सीट पे बैठ के उन्होंने खाली बोल पेट्रोल के रेट बढ़ाते जा रहे. क्या बोल रहे गवर्नमेंट के? अब क्या बोल रहे कुछ दिन है, देखना भैया कब तक ऐसा रहेंगे, अब देखेंगे अभी. ప్రాబ్లం తో రా. సో ప్రాబ్లం అవుతుంది. ఎమర్జెన్సీ పర్పస్లో ఉన్న వారికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కువ ఆ స్టాక్ వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఇటు ఏదైతే పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు కూడా వారు కూడా సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వారు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి వెహికల్ కూడా పెట్రోల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఇవన్నీ కూడా సో ఒకేసారి పెట్రోల్ లేకపోవడంతో భారీగా రావడం వల్ల పెట్రోల్ బంక్లో కూడా కొంత ఉధృత పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. చాలాసేపు లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యాజమాన్యాలు కూడా సహకరించాలి ప్రజలకి. సో ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు తీసుకురాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటే బాగుండేది ప్రభుత్వం నుంచి అంటూ కూడా వీరు వాహనదారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఆటో వాళ్ళు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. వారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాదాపు 2 నెలల నుంచి కూడా గ్యాస్ దొరకక వారు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వారు కూడా లైన్లో దాదాపు గంటల తరబడి నిలబడిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అన్న, ఎన్ని గంటల సేపు నుంచి నిల్చున్నారు లైన్లో, ఏంటి పరిస్థితి? 4 గంటలు అయినా నిలబడి 8:30కు వచ్చిన. ఈ టైం అవుతుంది. 8:30కు వచ్చినావు, 12 కావస్తుంది. 12 కావస్తుంది. ఏంటి మరి రైడ్లు ఏమైనా కొడుతున్నావా? ఎట్లా ఉంది? ఇదే రైడ్లు ఇక ఉన్న రైడ్లే ఇవి. ఇక ఇంకా సగం దినం అయితే పోతుంది. ఒక్కొక్కసారి పంపు దగ్గరకు వచ్చేలోపు అయిపోతుంది కూడా గ్యాస్. అయ్యో, అట్లా ఆగం ఇక గంటల తరబడి నిలబడి అయిపోతే పరిస్థితి ఏంది? మళ్ళీ ఇక వేరే పంపు చూసుకునేవాల్సిందే. ఇంకా అక్కడ 2-3 గంటలు అక్కడ వెయిట్ చేయాలి. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది. మరి ఇప్పుడే ఇక్కడ 4 గంటలు దాకుంటే మరి ఏం ఆటో సంపాదన ఏమొస్తుంది? ఇక అంతంత మాత్రం ఇక ఈ లైన్లో నిలబడి కారోబార్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు అన్న. ఇక మొత్తం చెమట పట్టి ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఆగం ఇక చాలా ఇబ్బంది అవుతుంది. 2 నెలల నుంచి ఇదే పరిస్థితి. ఇట్లా కుటుంబ పరిస్థితి ఏందన్న? ఇక అర్థం చేసుకోండి అన్న మీరే. ఇక ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఆటో వాళ్ళకి న్యాయం చేయాలా? ఈ న్యాయం అయితే చేయాలి. గ్యాస్ అయితే ఫ్రీగా దొరికితే కూడా బాగానే ఉంటుంది కదన్న. ఫ్రీగా దొరకాలి గ్యాస్ కూడా, మంచిగా ఉంటుంది అని. ఇది ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కొద్దిగా గ్యాస్ ఫ్రీగా అంటే ఈ ఎక్కువ స్టేషన్స్ ఏర్పాటు చేయడమా, లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలనేది వారు చెప్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు. అన్న, ఎంతసేపు అయితే మీరు లైన్లో నిల్చో? मेरे को तेलुगु नहीं आता सर. क्या बोल रहे हो? गवर्नमेंट का क्या प्रॉब्लम है तुम्हारा? गैस का ही प्रॉब्लम है सर, और क्या है. ये ऐसा लाइन में ठहर के देना,
दूसरे प्राइवेट पंपों पे जो है सो 125 रुपये, वहाँ पे भी जो है सो सेटिंग रह रहा। कैसा करेंगे बोलो, सुबह 6 बजे से आगे ठहरे हुए हम लोग, कैसा करना बोलो आप। ये ट्रैफिक में ये ले, इसमें जो है सो कोई आ रहा इधर से चले आता, कोई आ रहा उधर से चले आता, इन्हें आता झुड़कियाँ देता, उन्हें आता झुड़कियाँ देता। हमारे लोगों के सब परेशानी नहीं तो क्या है साहब। अब ये टाइम पे दला के कारोबार कब करेंगे बोलो आप, कोई तरीका है? गवर्नमेंट को थोड़ा सहूलत देना चाहिए। उन लोगों का भी मजबूरी है, मगर इतना मजबूरी हम लोगों का भी देखना ना साहब, बोलो आप। सही है नहीं? फिर कितने दिन प्रॉब्लम है? 1 मंथ 2 मंथ? 1.5 महीने से यही प्रॉब्लम चल रहा साहब। वो ठीक है। 1.5 महीना हो गया यही प्रॉब्लम चल रहा। अभी कब तक और प्रॉब्लम है वो भी नहीं मालूम। एक बार कोई बोलना ना इतने दिन तक चलेगा, उतने दिन तक कैसा भी हम संभालते, मालूम ही नहीं घर का कदा चलाना कदा क्यों रखना, मालूम ही नहीं है कुछ भी। ఓవరాల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు అనేది మనకి కనిపిస్తూ ఉన్నది. సో చాలా వరకు కూడా బార్లు తిన్న లైను. మరికొంతమంది కూడా మాట్లాడదాం. అన్న మీ పేరు? నా పేరు అనిల్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 hours 3 hours అవుతుంది సార్. 3 అవర్స్ నుంచి. అయినా కూడా ఇంతవరకు మీ లైన్ రాలేనట్టుంది. ఇంకా రాలేదు సార్. ఇంకా 10-15 ఆటోలు ఉన్నట్టు. ఇంకా 10-15 ఆటోలు. ఎట్లా ఉంది మరి, ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇది కొద్దిగా తొందరగా దొరికితే బాగుంది అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి వెసులుబాటు తీసుకురావాలంటారు. అదే సార్, ఇంతకుముందు 52, 56 ఉన్నాయి కదా, ఆ రేటు తీసుకొచ్చింటే బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ 60 అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు రెగ్యులర్గా గ్యాస్ దొరికితే చాలు. రేటు పెంచారు, గ్యాస్ దొరకట్లేదు. గ్యాస్ దొరకట్లేదు, అది ఇబ్బంది పడుతున్నారు. అది ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది ఓవరాల్గా ఇటు ఆటో వాళ్ళు కావచ్చు, అటు వాహనదారులు కావచ్చు, అటు పెట్రోల్ దొరకక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు ఆటో వాళ్ళు మాత్రం గ్యాస్ దొరకక, అదేవిధంగా గ్యాస్ రేట్లు కూడా పెంచిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. మొత్తంగా పెట్రోల్ విషయంలో కూడా మరి ఏదైతే నో స్టాక్ బోర్డులు ఉన్నాయో ఆ పెట్రోల్ బంక్ల విషయంలో కూడా ప్రభుత్వం పెట్రోల్ వచ్చే విధంగా మరి యాజమాన్యం కావచ్చు వారందరూ కూడా తగినటువంటి అధికారులకు సూచనలు ఇచ్చి ఈ ప్రజలని ఆ కష్టాల నుంచి అంటే, ఎందుకంటే దాదాపు 3 నుంచి 4 గంటల పాటు లైన్లో నిల్చుంటున్నారు అటు ఆటో వాళ్ళు, ఇటు వాహనచారులు, ఇటు బైకులు నడిపేవారు కావచ్చు, కార్లు నడిపేవారు కావచ్చు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజు రోజుకి ఇదే పరిస్థితి ఏర్పడితే ఇక పెట్రోల్ లేకపోతే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు ఏంటనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం మేము పొలిటెడ్ మీడియా నుంచి. ఖచ్చితంగా దీన్ని ఎంత తొందరలో వీలైతే అంత తొందరగా ఈ సమస్యను సాల్వ్ చేయాలంటూ కూడా మేము ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ సల్మాన్ రాజుతో ప్రభాకర్, పొలిటెడ్ మీడియా, పెట్రోల్ బంక్ నుంచి.